హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రైసు మొత్తం సమ్మర్ కదా, సమ్మరు మనం కరెక్ట్గా సరిపడా వండుకుంటే పర్వాలేదు. అలా కాకుండా మన ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళిద్దరు కానీ కొంచెం తినడం తగ్గించారనుకోండి, అప్పుడు ఏంటంటే ఇలాగ రైస్ మిగిలిపోతుంది కదా. దీన్ని నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ పెట్టి దానిలో పల్లీలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, చిటికెడంత జీలకర్ర, కొంచెం పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టి దానిలోనే నేను ఈ రైస్ వేసి కలిపేసాను అనమాట. ఇప్పుడు ఇలాగ మనం రైస్ కలిపేసిన తర్వాత ఇది పాడవదు, లేకపోతే సమ్మర్కి వేడికి త్వరగా పాడైపోయి కనీసం ఒక 1.5 అవర్లో అయినా సరే మనం ఈ రైస్ చేసుకున్న